దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని 2వ వార్డు కొత్తపాలెంలో ఈరోజు ఉదయం దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి నందిని, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. బూచపల్లికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా కాల్పులతో, డప్పు వాయిద్యాలతోనూ పూలజల్లులు కురిపిస్తూ బూచపల్లికి స్వాగతం పలుకగా ఇంటింటికి తిరుగుతూ బూచపల్లి ఓటర్లను ఓట్లు అడగటం జరిగింది. కొత్తపాలెంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు, వేద పండితుల ఆశీస్సులు పొందటం జరిగింది. ప్రజల్ని ఉద్దేశించి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాట్లు జరిగాయి. ప్రచార కార్యక్రమం కోలాహలంగా జరిగింది. పదే పదే హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది మరో 4 సీట్లకు ఈరోజు మారింది పల్లె బతుకుల తీరు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్నదానంలో మరో 4 సీట్లకు
ఎజెండా వచ్చి చెడమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ రోజు మీ కోలాట అందరికీ ఈరోజు ఆ మహిళలందరూ కలిసిమెలిసిగా కోలాట ప్రోగ్రాం పెట్టాము. ఆ రోజు ప్రచార భాగ్యం ఆ రోజు స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇది సెకండ్ ప్రచారం. ఎందుకంటే కొత్తపాలెం అంటే అంత మన గడ్డ, వైఎస్ఆర్సీపీ గడ్డ, జగన్ అభిమానుల గడ్డ. అందరూ కలిసిమెలిసి మహిళలందరూ రైతు సోదరులందరూ అన్నదమ్ములు కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం అయితే బాగా చేపట్టేసిన నిజంగా సంతోషం ఉంది. ముఖ్యంగా మనం ఇప్పుడు వచ్చినా కూడా ఈ కొత్త భాగంలో వాటర్ ట్యాంక్ సమస్య ఉందని చెప్పి చెప్తా ఉంటారు. ఎలక్షన్ కోడ్ చేయకూడదు, ఎలక్షన్ అయిపోయి తీసేవిచ్చి మంచి ట్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర ప్రజానికానికి దేవుళ్ళలాగా భావించే జగన్మోహన్ గారు మనకి పేద ప్రజలకు కానీ, మహిళలకు కానీ, రైతు సోదరులందరికీ కానీ, బడుగు బలహీన వర్గాలందరికీ అన్ని విధాలుగా చేరువు వాటుగా ఉండేసి అన్నింటికీ అండగా ఉన్నాడు జగన్మోహన్ గారు. ఆయన రాజశేఖర్ గారి పాలన ఎలా ఉందో రాజశేఖర్ గారి గారి పాలన ఇంకా మించిన విధంగా మనకి అభివృద్ధి పథకాలు పేదవాళ్ళందరికీ రైతుగా నేరుగా చేస్తున్నారు. అందరి వార్తలు రావద్దు మీరు. ఎవరు మన మోటార్ నాయకులు